హాయ్ అందరికి. సో 28th November కి సూపర్ గా నవ్వుకోవడానికి ఫ్యామిలీ 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 మొత్తం రండి. బికాస్ ట్రైలర్ లో ఏదైతే ఫ్యామిలీ ఫ్యామిలీ అని అనిపిస్తుందో ఇది ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా అనమాట. అఫ్ కోర్స్ ఫ్యామిలీ రారా ఏంటి, ఆ పోస్టర్ వెనకాల అలా కనిపిస్తూ ఉంటే నేషనల్ అవార్డ్ విన్నర్, అమేజింగ్ పర్ఫార్మర్ కీర్తి సురేష్ గారు ఇప్పుడు రివాల్వర్ రీటాగా వస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమి. సో హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు తీసుకొని వస్తున్నారు ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు. ఏంటి చేంజ్ ఈ ఫిల్మ్లోనా ముందు నుంచి? ఓ లైఫ్ లో కూడా తెలుసుకుందాం అయితే, ఈ ఫిలిం లో కూడా తెలుసుకుందాం అయితే. ఈ ఫిల్మ్లో ఇప్పుడు చేంజ్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ గా మీరు ఉప్పు కప్పు రంబు అది చేసాం ఇక్కడ ఈవెంట్, అది ఇక్కడే ప్రమోట్ చేసాం. సో అది ఒక సటైరికల్ కామెడీ ఆ జోన్ లో ఉంటుంది కదా. ఇది ఒక డార్క్ కామెడీ. యాక్చువల్లీ అది కూడా డార్క్ కామెడీయే, కానీ అది ఒక ఫిక్షనల్ వరల్డ్. కానీ ఇది ఒక ప్రెసెంట్ డైలీ జరుగుతున్నట్టు. సో ఇక్కడ యాక్చువల్లీ ఇన్ తమిళ్ ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ పాండిచ్చేరి అనమాట. ఇక్కడ ఐఎమ్ నాట్ షూర్ వేర్ ఇట్స్ హ్యాపెనింగ్, వేర్ ద స్టోరీ ఇస్ సెట్ ఇన్ అని నాకు తెలీదు. బట్ యా, సో ఇట్స్ లైక్ డైలీ లైఫ్. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 1 mother, 3 daughters. అందులో అండ్ సెకండ్ డాటర్. ఇట్స్ అబౌట్, మీరు చూసుంటారు ట్రైలర్లో, రైట్, హౌ ఒక పెద్ద డాన్ అక్కడ వచ్చి చనిపోతారు. దాని తర్వాత గొడవలన్నీ ఎలా మేనేజ్ చేస్తారు, ఆ ఫ్యామిలీని ఎలా సేవ్ చేస్తుంది అనేది ఒక లైన్ కాదు, దట్ ఈస్ ద స్టోరీ. ఇట్స్ అబౌట్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఫుల్ ఫన్. ఒక 24 hours లో జరుగుతుంది ఈ స్టోరీ. ఇది మొత్తం కంప్లీట్ గా 24 hours లో జరుగుతుంది. సో నాకైతే ఒక 2-3 కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటుంది అంతే. రాధికా మ్యామ్ చూసారు కదా, రాధికా మ్యామ్ క్రేజీగా ఉంది, ఆవిడ ఫన్ కూడా. రాధికా మ్యామ్ కి ఒక్కటే కాస్ట్యూమ్, ఫిల్మ్ మొత్తం ఒక్కటే మాల వేసుకున్నారు దాని కాబట్టి. సో ఇది ఒక ఫన్ 24 hours లో ఇవన్నీ ఎలా జరుగుతుంది అనేది. రైట్. జనరలీ లైక్ అంటే సినిమాలు ఇప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయి. లాట్ ఆఫ్ లైక్ అంటే కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, దాన్ని బేస్ చేసుకొని వచ్చే ఫిలిమ్స్, ఈవెన్ దో స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఆల్సో బిగ్గెస్ట్ హిట్స్ వస్తున్నాయి. ఈ తెలుగు రీసెంట్గా చూస్తే లిటిల్ హార్ట్స్ అండ్ డిఫరెంట్ జోనర్స్, బట్ హిట్స్ వస్తున్నాయి అనమాట. ఇంతకు ముందు బ్యాక్ చూసినప్పుడు హీరో ఫిలిమ్స్ అనేవాళ్ళం, ఇప్పుడు కథే హీరో అంటున్నాం మనం. సో యూఆర్ ఆల్సో లైక్ మహానటి తర్వాత నుంచి ఫస్ట్ నుంచి మీ పేరు మీద ఒక సినిమా రన్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. యూ స్టార్టెడ్ దట్ అండ్ ఒక రేంజ్లో హ్యూజ్ సక్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. నా కీర్తి సురేష్ లైక్ హీరో అని చెప్పాలా ఒక సినిమాకి, లేకపోతే ఏమనాలి అంటే హీరో కీర్తి సురేష్. when sometimes when I'm shooting for these kind of films, some people will ask me, ఏ సినిమా చేస్తున్నా, ఈ సినిమా చేస్తున్నా, హీరో ఎవరు, నేనే అంటాను. సో ఇలాంటి సినిమాలో ఎస్, బికాజ్ ఇట్స్ ఆన్ అవర్ షోల్డర్స్ కాబట్టి ఇది మన ఫిలిం. బట్ ఆనెస్ట్లీ నేను లీడ్ చేస్తున్నాను అంతే, కానీ మిగతా వాళ్ళందరూ లైక్ చాలా మంది సపోర్టింగ్ కాస్ట్ ఉన్నారు. లైక్ ఇది సుబ్బరాయన్ మాస్టర్, so the one who dies in the film, he's one of the most reputed action choreographers. So ఆయన యాక్ట్ చేశారు. ఆయన అబ్బాయి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు, దిలీప్ అని, దిలీప్ సుబ్బరాయన్ అని. I worked with him a lot of times. And then there's Kingsley, Ajay Ghosh sir, and Sunil sir. So many people are there. So many, it's a lot of cast together. So Sunil sir, yeah, Sunil sir, andaru unnaru. And for this kind of a film, you need this kind of a casting, right? And it's not just about నేను సెంటర్ లో అనేది మాత్రం కాదు. You need this kind of a casting to pull off the film nicely. And we also have a very డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. ఇలాంటి ఒక కాంబినేషన్ ఎప్పుడు మనం ముందు చూడలేం. సో యాజ్ అ కాంబినేషన్, యాజ్ అ కాస్టింగ్ ఓవరాల్, ఐ థాట్
it's something very, very interesting. రైట్ వెన్ ఆర్ డూయింగ్ లైక్ అంటే ఒక ఎమోషనల్ ఎక్కువగా ఉన్న ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ సెట్ కానీ ఆ మూడ్ కానీ ఆఫ్టర్ ప్యాకప్ కానీ అదొక ఇది ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది సెట్లో, ఎంటర్టైన్మెంట్ బోర్డ్ అంటుంటుంది బికాజ్ మొత్తం అందరూ ఫన్ క్రియేట్ చేసే వాళ్ళే ఉన్నారు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. Yes, correct. అది ఎలా ఉండింది షూట్ టైం అంతా? జనరల్ గానే when you're shooting comedy it's fun because మనకి పర్ఫార్మెన్స్ అనే ఒక స్ట్రెస్ టెన్షన్ ఈ క్యారెక్టర్లో ఉండాలి, ఇది ఐ మీన్ అఫ్ కోర్స్ క్యారెక్టర్లో ఉండాలి, కానీ ఇట్స్ నాట్ హెవీ ఆన్ యువర్ హార్ట్. ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్ బికాస్ కామెడీ కాబట్టి. అండ్ ఎవ్రీ షార్ట్ వెన్ యు ఆర్ పర్ఫార్మింగ్ ప్రాబబ్లీ వీల్ ఆల్సో లాఫ్, you'll have some bloopers. దాని తర్వాత sometimes it's difficult to get the shot in the first take because we'll end up laughing. So alanti, and overall the set will be very light, and that's one reason why naaku comedy cheyadam anta ishtam. And ante I feel it's like a breather in between, it's like a holiday vibe lone untundi, like you're also working but it still feels like home and you're doing something very fun. So I love doing comedy, and usually any comedy related, I mean comedy genre lo unna set lo kuda aa vibe vachestundi. When it's a serious film it could be little serious. I mean of course you'll have your own fun in the set, but this will entirely be very, very light because you're not thinking too much. Correct, yeah. So it'll be very light. Adi నాకు చాలా ఇష్టం. రైట్, యూ మెన్షన్ వన్ థింగ్ మీరు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి యూనో టేక్ కూడా డిస్టర్బ్ అయ్యి అది కాస్త ఒక 4-5 టేకుల వరకు వెళ్ళి సో అది జరుగుతుంది. అది ఎక్కువగా ఎవరి వల్ల జరిగింది, ఎవరి టైమింగ్ వల్ల జరిగింది? యాక్చువల్లీ ఒక్కొక్క టేక్కి చేంజ్ అవుతుంది. 1-2 times నా వల్ల జరిగింది. రాధికా మ్యామ్ ని చూస్తున్నప్పుడు, కింగ్స్లీ వాళ్ళని చూస్తున్నప్పుడు, సంథింగ్ సునీల్ గారు హీస్ డూయింగ్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్, సో హిస్ అండ్ మై సీన్స్ ఆర్ వెరీ సీరియస్, బట్ అదర్ పీపుల్ ఆర్ మోర్ ఫన్. అలాంటి సీన్స్ లో లైక్ సమ్ టైమ్స్ you finish the shot but you might be smiling in one corner. So then you'll end up doing this. నా టేక్ లో జరిగింది, I think నా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ టేక్ లో జరిగింది, అందరి టేక్ లో అప్పుడప్పుడు ఏదైనా జరుగుతుంది. ఖచ్చితంగా. ఓకే, చూస్తేనే నవ్వొస్తుంది, ఇంకా ఆయన నోరు తెరిచి మాట్లాడితే నాకు చూస్తేనే నవ్వొస్తుంది. తన వాయిస్, తన మాట్లాడే విధానం చాలా డిఫరెంట్ గా, ఎక్స్ప్రెషన్స్ అసలు క్రేజీ ఉంటుంది. ఆయన రూటే సెపరేట్, అది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, కెన్ సే దట్. సో వెన్ యూ లైక్ ఫస్ట్ టైం వచ్చి చంద్రు గారు మీకు చెప్పగానే ఆ నరేషన్ కూడా అలానే ఉండిందా? ఫుల్ ఫన్, లైక్ ఓకే చిల్, ఇమీడియట్లీ యూ సెడ్ yes? Immediately I said yes. విన్నాగానే I was like చాలా బాగుంది, ఇది చేద్దాం, బికాజ్ I could see the picture. చంద్రు చెప్తున్నప్పుడే I could see the picture ఎలా ఉంటుందో, ఇది ఎంత ఫన్గా ఉంటుంది. అండ్ తన వర్క్ చేసింది ఇంతవరకు వెంకట్ ప్రభు గారితో. సో people who know his style, they know how quirky and fun his sets are, his films are. So ఆయనతో వర్క్ చేయడం వల్ల he obviously has that style, that style of making. And I keep telling Chandru that you also have one Priyan sir touch to you. Yeah, okay. Priyadarshan gar touch, like that full fun alanti oka vishayam. So when he narrated the story, appude naku chaala nachindi, like because I was laughing. Wherever I have to laugh, I was laughing. I think డైరెక్టర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఐ నో డెఫినెట్లీ ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. సో I did react quite well, so I think I'm sure he would have been very happy. And immediate గా నేను చెప్పాను చాలా బాగుందండి, చేద్దాం ఇది. Right. So then we set the project immediately. So personally what kind of films do you like most? అంటే while అంటే వాచ్ చేయడానికి కానీ లేకపోతే చేయడానికి కానీ, these kind of films are action films or more emotional films? Actually
you end up watching every kind of film because you are in cinema. But a go-to film will be either an action, ఓకే because it's fast-paced, or comedy. రైట్ Action or comedy. So, ఇది comedy action. ఇది కామెడీ యాక్షన్ So yeah, action or comedy. Emotional will be like Very rarely will you, next step kani, because you need that hard to take appudu That that much of emotion. pain, Yeah, because when you're coming after a very stressful day, then you don't want to put your entire you don't want to feel bad towards the end of the day annattu. So Right. but otherwise when you have like a long day time ఉన్నప్పుడు we'll definitely watch emotional films. మేము ఇంకా మీరు రివాల్వర్ తెచ్చి ప్రమోట్ చేస్తారేమో అనుకున్నాం. థ్యాంక్ గాడ్ బతికిపోయాను నేను. ఎనీ రాంగ్ క్వశ్చన్ లైక్ చలో షూట్ యా. Most of the interviews till yesterday, I was doing that only. Everyone had a revolver. They were like, so we used to have fun with all these revolvers, guns, ikkada, akkada. So I think that much is over now. And people already had doubt if it is a action movie, family antunnaru gaani revolver tho tirugutunnavu enti. So I said, listen, this is revolver undi gaani it's like comedy action, it's not serious action. కరెక్ట్ యా అసలు ట్రైలర్ చూస్తే అది అర్థమవుతుంది క్లియర్గా. ట్రైలర్లోనే చెప్పారు మీరు ఇది ఫన్ ఉంటుంది చాలా అని. ఆయన అన్నిసార్లు ఫ్యామిలీ అనేసరికి ఫ్యామిలీస్ అందరికీ వినిపడ్డాయి. సో 28th నవంబర్కి థియేటర్కి వెళ్ళాలి అని చెప్పి. అండ్ యా వెన్ లైక్ అఫ్ కోర్స్ ఇది కామెడీ యాక్షన్ అయినా కూడా ఎంతో కొంత యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఫైట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇన్ ఫన్ వే? ఆర్ఎల్స్ గన్ చూపించడం వరకే భయపడ్డారా వీళ్ళు? మీరు గట్టిగా చూస్తేనే భయపడ్డారా వీళ్ళు? యాక్చువల్లీ ఆ సీక్వెన్స్ కి ఏం కావాలో అలాంటి యాక్షన్. ఒక కార్ చేసి ఉంటుంది, ఆ సీన్ కి ఏం కావాలో ఆ కార్ కాదు. ఆ కార్ నెంబర్ ఏంటి చాలా వెరైటీగా ఉంది. పాన్ 256. యా యాక్చువల్లీ ఐ థింక్ తన కార్ అనుకున్నా. ఓకే సో అకార్డింగ్ టు ద సీక్వెన్స్ ఉంటుంది, లైక్ స్టోరీలో ఏం కావాలో అలాంటి. నాట్ బికాజ్ ఓకే ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టాలి ఇక్కడ అలాంటి ఏ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ అకార్డింగ్ టు ద సీక్వెన్స్ లో ఎలా ఉండాలో అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. రైట్. ఇది ఏ టైమ్ జోన్ లో జరుగుతుంది? బికాజ్ నాకు ఆ కార్ చూసిన తర్వాత డౌట్ వచ్చింది. ప్రెసెంట్ అది తన వింటేజ్ కార్ కలెక్షన్ ఉంటుంది. నో పీరియడ్, నథింగ్, దిస్ ఇస్ జస్ట్ ప్యూర్లీ ప్రెసెంట్. పాపం ఇంత వింటేజ్ కార్ కలెక్షన్ ఉండి రియల్ లైఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని షూట్ చేసి ఆయన వచ్చి ముగ్గురు ఆడపిల్లలు ఒక మదర్ ఉన్న ఫ్యామిలీలో ఎలా చనిపోయారు? అది మీరు అసలు ఏం జరిగింది? 28th కి చూడండి. దట్స్ క్రేజీ అసలు. అండ్ యా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? బికాజ్ యూ ప్రమోటింగ్ దేర్ అంటే తమిళ్లో ఒక పక్క, ఇక్కడ ఒక పక్క బాలీవుడ్ లో సినిమాలు. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం రావట్లేదా మీకు? ఒక పక్క అది ఎలాగో న్యాచురల్ గా వచ్చేస్తుంది. అదే ఇక్కడికి వస్తే ఇంత అనర్గళంగా తెలుగు వచ్చేస్తుంది, అక్కడ మాట్లాడితే తమిళ్ అఫ్ కోర్స్ అది మీరు న్యాచురల్ గానే వస్తుంది. ఐ థింక్ డైలీ నా లైఫ్ లో ఉంది. సో మేబీ దట్ ఈస్ ద రీజన్, బికాస్ ఇంట్లో మనం తమిళ్ మలయాళం ఈక్వల్ గా మాట్లాడు. బికాస్ నా ఇంట్లో we talk in Tamil to my mother, sister, grandmother. నాన్నతో మలయాళం, హస్బెండ్ తో మలయాళం. అండ్ నా కాస్ట్యూమర్ అన్న తెలుగు. అండ్ నా హెయిర్ మేకప్ చేసిన వాళ్ళు బాంబే నుంచి ఉంటారు. సో హిందీ. సో అది ఇన్ వన్ డే అది డైలీ లైఫ్ ఇస్ మల్టీలింగ్వల్. క్రేజీ. సో అలా మనం పాన్ ఇండియా సినిమాలు చేయడమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో అందరినీ ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే చుట్టుపక్కల పెట్టుకోవాలి. పాన్ ఇండియాలో తిరుగుతున్నాం. సో ఈజీ అయిపోతుంది లైఫ్. సో వేరే వాళ్ళకి పే చేయక్కర్లేదు, లాంగ్వేజ్ కి అప్రోచ్ ఈజీ అయిపోతుంది. దట్స్ క్రేజీ. అండ్ యా ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడితే వెన్ లైక్ హీరోయిన్ ఓరియంటెడ్ అనే అనాలి, ఎందుకంటే పోస్టర్ మీది, సినిమా మీది. అఫ్ కోర్స్ మీరు దాన్ని ఆల్రెడీ పుల్ చేయగలుగుతారు, ఆడియన్స్ దగ్గర నుంచి యూనో అప్రిసియేషన్ కానీ లేకపోతే ఆ సక్సెస్ కానీ తీసుకొస్తారు అని ఇంతకుముందే ప్రూవ్ అయింది. బట్ అగైన్ లైక్ ప్రొడ్యూసర్ స్పెండింగ్ సో మచ్ మనీ అన్నప్పుడు దే ఆల్సో థింక్ కదా ఏంటి ఎలా అని. బట్ దీస్ ప్రొడ్యూసర్స్ ఆల్వేస్ కంటెంట్ మాత్రమే నమ్మే వస్తున్నారు. ఒక పార్కింగ్ ఇచ్చారు, ఒక మహారాజా ఇచ్చారు, నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది ఈ ప్రొడక్షన్కి. సో వాట్ యూ సే అబౌట్ దెమ్?
Yeah, both of them, Jagdish and Sudan, both of them are very good friends. And in Chappagane, they put this project together. So it's also not just the trust on me, it's definitely the trust on the script also. So very happy that their choice of projects are also very nice. And వాళ్ళ కేటగిరీలో నేను రావడం కూడా I feel very happy. And we need these kind of people who can support women in the right way, in the right kind of projects. Yeah. And అలాంటి ఒక ప్రాజెక్ట్ ఇది. And it's been a while అండి, చాలా రోజులు అయింది after you've seen a dark comedy. Yeah, I saw the woman- Nayanthara's film long back that Telugulo Coco Kokila, Telugulo Coco Kokila, yeah. Coco Kokila, Tamil Kolamavu Kokila. Kolama, yeah. So yeah, so that was one of the best reference till date for a This woman-led kind of film Yeah. in a dark comedy genre. And దాని తర్వాత అలా ఏం రాలేదు, because even now when we were promoting the film, a lot of them were asking, is this like Kolamavu Kokila ani? The genre is the same, but the setting, the story entirely is different. But అలా ఫీల్ అవ్వడం, why is that? Because you don't have too many films in this genre. So if it was a male-led film, they'll not compare it to any other films, because you have so many other films. True, yeah. But in this, as a good reference, that is there. Kabatti ఒకటే ఉంది. ఒకటే ఉంది. So can't remember anything else much, right? So ఈ genre, ఈ women drive చేసిన ఈ genre అంత మనం explore చేయలేదు. So I think it's a nice genre to be explored by women in future. Like even if others want to do, I think it's a great genre because it has a very, very good pull for family audience, kada. Because it's fun, it's entertainment, no brainer. Yeah, like what a film, like వచ్చి చూసామా హ్యాపీగా నవ్వుకున్నా